అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యుడు పుట్టినరోజు. అందుకే మనం రథసప్తమి జరుపుకుంటాం. కనిపించే దైవం ఆ సూర్య భగవానుడే కదా. ఓం సూర్యదేవాయ నమః అని ఈరోజు ఏడు వాళ్ళు 7 జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలి. నిప్పుల పైన ఆవు పేడను పెట్టి కొత్త దబరు పెట్టి ఆవు పాలు పోసి పాలు పొంగబెట్టాలంట. రథసప్తమి రోజు పొంగబెడితే అంత బాగా కలిసిస్తుందంట. ఎప్పుడు మన ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయి కదా, అలా పొంగిపోకూడదు. అలా పొంగిపోతే మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అప్పటి రోజుల్లో అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పటి రోజుల్లో మన వల్ల కాదు కదా అలాగా. సిటీస్లో ఉన్నాం, మనకి పొయ్యి అది ఇది రాదు కదా. అందుకని గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. మా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాం. మిద్ది పైన చేసాం మేము. లాస్ట్లో మా వాడు గంట కొడతాడు చూడండి. మూడు రౌండ్లు తిరిగితే మంచిదని 3 రౌండ్లు తిరిగాం మేము. అంతా అయిపోయిన తర్వాత అర్ఘ్యం వదలాలని అర్ఘ్యం వదిలిస్తున్నాం మా బుడ్డోడి కాడ. అర్ఘ్యంలో వెండి చెంబు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ తర్వాత ఎర్ర అక్షింతలు వేసుకొని కొంచెం గంధం వేసుకొని సూర్యుని చూస్తూ వదలాలి.